హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్. సో ఇవాళ అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన స్వీట్ లడ్డు చేద్దాము. ఎలానో చూడండి. సో ఇదైతే రాగి పిండితో ఉంటుంది ప్రిపరేషన్. సో ముందుగా అయితే గుప్పెడు పల్లీలను అయితే మనం మంచిగా వేయించుకోవాలి. సో పల్లీలు మంచిగా వేయించుకుంటే పొట్టు తొందరగా వెళ్తుంది. సో ఫస్ట్ అయితే పల్లీలని మంచిగా వేయించుకొని తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సో పల్లీలు కూడా మంచి ప్రోటీన్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పల్లి యాడ్ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తర్వాత 2 స్పూన్స్ నువ్వులు కూడా వేసుకొని మంచి చిటపటలాడేట్టు వేయించుకోవాలి. సో నువ్వులు కూడా అలాగే అవి పక్కన పెట్టుకొని మనం 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాసేపు కాగే వరకు అలానే ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని మనకి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది మనం వేయిస్తూ ఉంటే. సో ఆ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం మంచిగా తిప్పుతూ వేయించుకోవాలి. సో మధ్యలో ఉండలుండల్లాగా కడుతుంది. సో అలా కట్టకుండా మంచిగా ఈవెన్గా అంతా కుక్ అయ్యేట్టు మొత్తం కలుపుకోవాలి. సో అలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు రెండు కలిపి మిక్స్ చేసుకొని మిక్సీ పట్టుకొని మనం ఈ రాగి పిండి ఏదైతే వేయించుకున్నామో అందులో మనం కలిపేసుకొని ఇంకాస్త వేయించుకోవాలి. సో రాగి పిండి ఈ పల్లి నువ్వుల మిశ్రమం రెండు మంచిగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం రాగి పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో అదే కప్పుతోని తురిమిన బెల్లం అయితే అంతే తీసుకోవాలి. సో రాగి పిండి 1 కప్పు, బెల్లం 1 కప్పు, 2 కప్స్ అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైనా ఇంకొంచెం వేసుకోవచ్చు, పర్లేదు. సో దీనికైతే పాకం పట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఆ బెల్లం మొత్తం ఆ పిండిలో కలిసేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఉండలాగా ఫామ్ కావాలి కాబట్టి కాస్త వాటర్ వేసుకోవాలి. మనం పిండి తీసుకున్న కప్పుతోని 1/2 కప్ అయితే మనకి చాలా సరిపోతాయి. సో అలా వాటర్ తీసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. సో ఇదైతే మనకి కడాయికి ఉండకుండా మంచిగా కుక్ అవుతుంది, కడాయికి అంటుకోకుండా కలుపుతూ అది కడాయి నుంచి సపరేట్ అయ్యే వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఆ వాటర్ అయితే మొత్తం ఆ పిండి పీల్చుకున్న తర్వాత కుండలా ఫామ్ అవుతుంది. అప్పుడు మనం పక్కకు తీసుకొని చల్లారబెట్టుకొని ఉండలు కట్టేసుకుంటే మనకి టేస్టీ రాగి పిండి లడ్డు అయితే రెడీ అవుతుంది. సో కాస్త వాటర్ వేస్తేనే మనకి పిండి కాస్త టేస్ట్ చేంజ్ అవుతుంది, మంచిగా ఉడుకుతుంది. సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో లడ్డు మనం కట్టుకునేప్పుడు మాత్రం చేతికి కాస్తంత గీ పూసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ.